వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఏపీలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విజయవాడ, గుంటూరులోనూ వర్షం కుమ్మేసింది. దెబ్బతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. నగరంలో ఎటు చూసినా వర్షపు నీళ్లే కనిపిస్తున్నాయి. నెహ్రూ బస్టాండ్ మొత్తం నీట మునిగింది. ఆర్టీసీ బస్సులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుచోట్ల వర్షం దాటికి ఇళ్ల గోడలు కూలిపోయాయి. వర్షం దాటికి జనజీవనం స్తంభించిపోయింది. దుర్గమ్మ ఘాట్ వైపు రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. టెంపుల్లోకి బండరాళ్లు పడ్డాయి. దీంతో అధికారులు తొలగిస్తున్నారు. భారీ వర్షాలకు విజయవాడ, మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు. దీంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడి ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులు సూచనలకు ప్రజలు తప్పక పాటించాలని సీఎం కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, అక్కడ వర్షాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కంట్రోల్ అయ్యాయి? ఇంకా ఎన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉందంటారు? సుజాత, 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి పూర్తి స్థాయిలో విజయవాడ జలదిగ్బంధమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు కూడా దాదాపు జలదిగ్బంధం అయ్యాయి. అటు జగ్గయ్యపేట, నందిగామ, కంచిచర్ల, ఇబ్రహీంపట్నం, తిరువూరు, మైలవరం, నూజివీడు, పెనమలూరు, గన్నవరం ఇలా అన్ని నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధం అయిపోయాయి. నూజివీడు అయితే దాదాపు 15 ఇళ్ల ప్రజలు తాడు కట్టుకుని ఒక కాలువ ఇళ్ల మధ్యలోంచి కాలువ ప్రవహిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా వరద నీరంటూ కూడా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాడు కట్టుకుని అక్కడ ఉన్న ఇళ్లలో చిక్కున్న ప్రజలందరినీ కూడా తాడు కట్టి సురక్షిత ప్రాంతాలకి ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క విజయవాడ తీసుకుంటే విజయవాడ 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాలకి 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి తడిసి ఉన్న కొండలంతా కూడా కొండ చీరలన్నీ విరిగి కింద పడుతున్న పరిస్థితుంది. పశ్చిమ నియోజకవర్గంలో సితార సెంటర్ లో ఈ రోజు కొండ చీరలు విడిగిపడి అక్కడ ఉన్న రిటైనింగ్ వాల్ దెబ్బతిన్న పరిస్థితుంది. మరోపక్క తూర్పు నియోజకవర్గము ఎక్కువ అత్యధికంగా కూడా ప్రజల ప్రాణాలను తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. తూర్పు నియోజకవర్గంలో ఉన్న సునప్రాయ్ సెంటర్ అమ్మ కళ్యాణం సమీపంలో కొండ చర్యలు విరిగిపడి దాదాపు 6 చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ కూడా ప్రభుత్వం సంబంధించి సీఎం చంద్రబాబు ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ 2 రోజుల నుంచి పడుతున్న వర్షాలతో కొండ చర్యలన్నీ కూడా నాని ఒక్కసారిగా కూడా ఆ కిందకి రాలి పడుతున్న పరిస్థితి. ఆ రాళ్ళు పడుతున్న నేపథ్యంలో ఆ కొండ కింద దిగువన ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు కూడా కొంత ఈ ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కొండ కింద ఇళ్లలో ఎక్కువ అధికంగా బాధితులు అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నప్పటికీ కూడా విరిగిపోయిన ఇళ్ల వయసులో కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే 6 ప్రస్తుతానికి చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేసే తరుణంలో అక్కడ తీసుకున్న శిథిలాలను తీసుకున్న కొద్దికి పక్కనున్న కొండ చర్యలకి కొంత ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఉన్న స్థానిక ప్రజలందరినీ కూడా ఆ ఇళ్లలో ఉన్న స్థానిక ప్రజలందరినీ కూడా ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అనంతరం కూడా అక్కడ ఉన్న శిథిలావస్థల కింద చిక్కుకున్న వాళ్ళని కూడా సురక్షితంగా బయటకు తీసుకెందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే అక్కడికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు
రాష్ట్ర హోంమంత్రి కూడా వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. మరోపక్క సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. రానున్న 20 గంటలు అత్యంత కీలకం, ఎందుకంటే తీరం దాటిపోతుంది. అదేవిధంగా విశాఖపట్నం సమీపంలో తీరం దాటిపోతున్న నేపథ్యంలో ఈ ప్రభావితం ఖచ్చితంగా కోస్తా ప్రాంతం పైన ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతున్న జిల్లాలు ఉంటాయో వాటికి సంబంధించి ప్రజలందరికీ కూడా SMS రూపంలో అప్రమత్తం చేయాలంటూ కూడా ప్రభుత్వం సీఎం ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో జలదిగ్బంధమైన ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క మ్యాన్ హోల్స్ తో పాటు కరెంట్ పోల్స్ అన్నింటినీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇబ్రహీంపట్నం తీసుకుంటే పూర్తి స్థాయిలో ఇబ్రహీంపట్నంలో కాలనీలందరూ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ తానే స్వయంగా మోకాళ్లలోతో నీళ్లలో కూడా వెళ్లి ప్రజలకి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది. పెనమలూరు బోడే ప్రసాద్ శాసనసభ్యుడు అతను కూడా స్వయంగా JCB ఆధ్వర్యంలో తన సొంతంగా ఏదైతే నీట మునిగిపోయి రాకపోకలకు కూడా బంద్ అయిపోయినాడు. కోరంగి నిడమనూరుకు మధ్య కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి. దానికి సంబంధించి కూడా ఆ రాకపోకలను మళ్ళీ పునరుద్ధరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా విజయవాడ మొగల్రాజపురం తీసుకుంటే మొత్తం పూర్తిగా కూడా జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితి ఉంది. అటు ఈ స్ట్రీట్ కావచ్చు, బందర్ రోడ్డు, అదేవిధంగా బస్ స్టాండ్ సమీపంలో పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కల్వర్ట్ కింద కూడా పూర్తిగా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితుంది. 1 టౌన్ పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి కర్నూలు నుంచి మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, కర్నూలులో వర్షం ఎలా ఉందంటారు? అక్కడ ఒకవైపు రోడ్లన్నీ జలమయమైపోయి బయటకు రాలేని పరిస్థితి అయిపోయింది. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్నూలుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. సుజాత, ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన వర్షం ఇప్పటివరకు కూడా తగ్గలేదు. జిల్లా అంతటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో చూసుకుంటే దాదాపు అత్యధిక శాతం భారీ వర్షం అక్కడ నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు పొంగి పొరలడంతో పూర్తిగా ఏదైతే గ్రామాలకు వెళ్లాల్సిన రోడ్లన్నీ జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా ఇటు కర్నూలు నుంచి గుంటూరు వైపు వెళ్లాల్సిన హైవేలో భారీ వృక్షాలు రోడ్ పైన పడడంతో దాదాపు గంటల సమయం ట్రాఫిక్ ఆగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ స్థానిక పోలీసులు స్పందించి భారీ జేసీబీలను తెప్పించి ఏదైతే పడిపోయిన వృక్షాలను తొలగించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. మరోవైపు ఆత్మకూరులోని కొత్తపల్లి మండలంలో ఏదైతే కొత్తపల్లి మండలానికి అలాగే శివపురం గ్రామంలో బనవాసి వద్ద ఏదైతే వాగులు పొంగి పొరలడంతో ఏదైతే ఆ గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. నేను దాదాపు ఆ గ్రామస్తులు రాకపోకలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు వేంపేట గ్రామంలో వర్షం నీరు ద్వారా ఏదైతే నీళ్లు కలుషితం కావడంతో అతిసార వ్యాపించడం జరిగింది. ఆ మండలంలో గ్రామంలో దాదాపు 30 మందికి అస్వస్థకు గురి కావడం జరిగింది. దీంట్లో
లక్ష్మీదేవి అనే మహిళ ఏదైతే చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏదైతే వర్షాలు కురుస్తున్న సందర్భంగా స్థానిక గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ బయట స్థానికంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు సూచించే క్రమంలో ఇటు ఎంపీ బైరెడ్డి శబరి పర్యటిస్తున్నారు. మరోవైపు కొద్దిసేపు క్రితమే నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించి రెవెన్యూ అలాగే పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటారో ఆ ముంపు ప్రాంతాలు ఉన్న ప్రజలను ఏదైతే సేఫెస్ట్ ప్రాంతాలకు తరలించాలని చెప్పి, మరోవైపు రాత్రి కావాల్సిన సమయంలో ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు కరెంటు కావచ్చు అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఈ 2 రోజులు బయటికి రాకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు చంద్రబాబు పర్యటన కూడా చేయాల్సింది. అయితే వర్షం కారణంగా ఈ రోజు తన పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రైట్. థ్యాంక్ యూ శివరాజ్. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏలూరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ఏలూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సుజాత. ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 2 ఉమ్మడి జిల్లాలు అంటే తూర్పు గోదావరికి సంబంధించి తూర్పు గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరికి సంబంధించి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునగడం జరిగింది. పలు చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో 2 ఉమ్మడి జిల్లాల్లో అంటే 5 జిల్లాల్లో కలిపి కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఏషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే తూర్పు విద్యుత్ సరఫరా కేంద్రం వైజాగ్ లో ఏదైతే ఉందో అది ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు డివిజన్ల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా, అదేవిధంగా ఎక్కడైనా చెట్లు కొమ్మలు విరిగిపడినా, విద్యుత్ వైర్లు తిరిగిపడినా తెలియజేసేందుకు ఏర్పాటు చేశారు. దీనికి తోడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా 2వ తేదీ రాత్రి వరకు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు కూడా ఈ కంట్రోల్ రూమ్లు పనిచేస్తాయి. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే సురక్షిత భవనాలకు తరలించమని ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఎక్కువగా ఉండడంతో కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఎక్కడైతే ఇళ్లలోకి నీరు ప్రవేశిస్తుందో ముందుగానే గుర్తుపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, అవసరమైతే శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. కళింగపట్నం వద్ద ఈ రోజు అర్ధరాత్రి తర్వాత ఈ మన తీరం దాటే అవకాశం ఉన్నందున ఈ సమయంలో పెద్ద ఎత్తున గాలులు వేస్తాయి. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని చెప్పారు. దీంతో తాటాకిళ్లలో గానీ రేకుల చెట్టుల్లో ఉన్న వారిని గానీ సురక్షిత భవనాల్లో 2 రోజులు ఉంచడంతో పాటు అక్కడ వారికి కావలసిన ఆహారం వసతి కూడా ఏర్పాటు చేయమని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు చేశారు. మరోపక్క ఈ 2 జిల్లాల అంటే ఉమ్మడి జిల్లాల్లో కలిపితే 2 జిల్లాల్లో 5 జిల్లాల ఎస్పీలు కూడా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రోజు పింఛన్లు ఇచ్చినప్పటికీ ఆదివారం 1వ తేదీ కాబట్టి రేషన్ సరుకులు ఖచ్చితంగా ప్రతి ఇంటికి రేషన్ ఇచ్చే విధంగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఇప్పటికీ కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ తూర్పు గోదావరి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా తొండంగి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక అమలాపురంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, అమలాపురంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా బాగా జలమయమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సుజాత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి
చాలా భారీగా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తృత వర్షాలు కోనసీమ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి జనజీవనం అస్తవ్యస్తంగా స్తంభించింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ రోజు ప్రధాన పెన్షన్లు ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేపు 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు వర్షంలో చాలా పెద్ద ఎత్తున చేపట్టిన పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా ఉంది. పూర్తి స్థాయిలో కోనసీమలో తీసుకున్నప్పుడు భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పూర్తి స్థాయిలో రహదారి వ్యవస్థ కొన్ని చోట్ల చంద్రవందంగా ఉండడంతో కూడా జనజీవనానికి చాలా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి. అంతేకాదు కోనసీమలోని ఏదైతే డ్రైన్లు ఉన్నాయో డ్రైన్లన్నీ కూడా ముంపు బారిన పడి పొంగి ప్రవేశించిన పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా ఉంది. డ్రైన్లు పొంగడంతో పాటు వర్షం భారీగా కురియడంతో వర్షపు నీరన్నీ కూడా చాలల్లోకి చేరడంతో వరి పొలాలు చాలా చోట్ల దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వర్ష తీవ్రత ప్రభావంతో అరటి తోటలు అట్లాగే వాణిజ్య పంటలు కంద పసుపు వంటి తోటలు కూడా కోనసీమలో చాలా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా కోనసీమలోని 9 తీర ప్రాంత మండలాలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా రేపటి వరకు వేటకు వెళ్లరాదని నిషేధం విధించారు. వాయుగుండం ప్రభావంతో రేపు తీరం దాటే అవకాశం ఉంది. అప్పటి వరకు 24 గంటలు ఏదైతే రేపటి వరకు ఉందో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంతో వ్యవహరించాలి. ఎక్కడైనా కూడా విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ వైర్లు కానీ నేల కోరికే పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ప్రికాషనరీస్ తీసుకోవాలి. చెట్ల కింద కానీ ఏదైనా గుడిసెల్లో కానీ ఉన్న వాళ్ళకి వాతావరణం వల్ల కూలిపోయే పరిస్థితి లేకపోతే వాళ్ళని పునరావాస శిబిరాలకు తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూర్తి స్థాయిలో కోనసీమ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు అన్ని తీర ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం రెవెన్యూ అధికార యంత్రాంగంతో కూడా పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కుండపోత వర్షాలతో ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి కూడా నెలకొంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కొన్ని చోట్ల రోడ్లన్నీ జలమయమైపోయాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి గుంటూరు నుంచి? సుజాత, ఏదైతే మరి రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షాభావం వలన కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానిక ప్రజలు కూడా ఇళ్లలోంచి బయటికి రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా భారీ వాటర్ నిల్వ ఉండటంతో కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం ప్రజల్లో ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ టోల్ ప్లాజా వద్ద కూడా భారీ వర్షపు నీరు వచ్చినటువంటి నేపథ్యంలో టోల్ ప్లాజా దగ్గర కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఏదైతే మరి కేవలం ఎమర్జెన్సీ అయితే మాత్రమే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే అటు కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి కాజా గ్రామం దగ్గర టోల్ ప్లాజా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కొంత లోతట్టు ప్రాంతం అవడంతో కూడా అక్కడ భారీ వర్ష నీరు అక్కడికి చేరుకుంది. దాదాపు నడుముల లోతు వాటర్ ప్రవహించడంతో కూడా అక్కడ టోల్ ప్లాజా దగ్గర కూడా రాకపోకలు పూర్తిగా రోడ్డు పైన కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అటు రేపల్లికి సంబంధించినటువంటి రేపల్లి నియోజకవర్గంలో కూడా లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. అటు బాపట్ల, అదేవిధంగా రేపల్లి ప్రాంతంలో కూడా ముందస్తు చర్యలు కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అటు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బందులు జరగకుండా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ముందస్తుగా, ఎందుకంటే ఇంకా 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అమరావతికి సంబంధించి దాదాపు 14 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అదేవిధంగా
అటు మంగళగిరికి సంబంధించి 11 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో 24 గంటల పాటు వాతావరణ శాఖ Right. అధికారులు హెచ్చరించారు. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం వలన రాత్రి నుండి కూడా పూర్తిగా బయటికి వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.